ఒకసారి మనతో పాటుగా బీజేపీ నేత బేజాడి వీరప్ప గారు కూడా పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడదాం. వీరప్ప గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఆర్టికల్ 200, ఆర్టికల్ 163 ప్రకారము రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ గవర్నర్ మెన్షన్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి కనీస హోదాను కూడా ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరణలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించేటువంటి ఇటు సీఎం నేతృత్వంలో, మంత్రిమండలి నేతృత్వంలో పనిచేయాల్సినటువంటి గవర్నర్ చేయట్లేదు. ప్రభుత్వాన్ని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ ఉల్లంఘన చేస్తుంది గవర్నర్ అంటూ కూడా నిన్న పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంతో పాటుగా 10 బిల్లులకు సంబంధించి దాదాపుగా కూడా సెప్టెంబర్ 12, 13 తేదీలలో ఆమె టేబుల్ పైకి వెళ్ళిన బిల్లులకు కూడా ఆమోదం తెలపట్లేదు. 7 బిల్లులకు సంబంధించి అంటూ కూడా ఆమె నిన్న 194 పేజీల పిటిషన్ ఢిల్లీ సుప్రీంకోర్టులో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే ప్రభుత్వానికి అదేవిధంగా గవర్నర్కి ఉన్నటువంటి గ్యాప్ని ఇక్కడ మీరు మెన్షన్ చేస్తున్నారా, లేదా ఒకరికొకరు పరస్పరంగా కేసులు వేసుకొని ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేస్తున్నారా? ఆర్టికల్ 163 ప్రకారము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుందండి. బిల్లులు ఒక్కసారి అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత, క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత వాటిని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఎందుకు ఈ బిల్స్ వచ్చినాయి, నేను ఎన్నుకున్న జస్టిఫికేషన్ ఏంది, ప్రజల అవసరాలు ఏంది, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, వీళ్ళు తీసిన బిల్లులలో ఏముంది సారాంశం అని చెప్పి వాళ్ళు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అది చెప్పుకున్న తర్వాత ఆర్టికల్ 200 ప్రకారం వారు బిల్లును యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయకపోతే ఒకవేళ రిజెక్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది. మళ్ళీ పంపించవచ్చు, మళ్ళీ అసెంబ్లీ క్యాబినెట్ మళ్ళీ అప్రూవల్ మళ్ళీ పంపించే అధికారం కూడా ఉంటుంది. సెకండ్ టైం డెఫినెట్గా అప్రూవ్ చేయాల్సిన అధికారం ఉంటుంది. కొన్ని విషయాలు తెలంగాణ ప్రజలు, అమ్మ న్యూస్ ప్రేక్షకులంతా అర్థం చేసుకోవాలండి. తెలంగాణలో ఏ రాష్ట్రంలోనైనా బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు సాంప్రదాయం ప్రకారము, రాజ్యాంగ విలువల ప్రకారము గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండా ఎందుకు రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టారు? మొన్న హైకోర్టు మొట్టికాయ వేస్తే తప్ప గవర్నర్ గారి ప్రసంగాన్ని ఎందుకు ముందుకు తీసుకురాలేదు? ఎందుకు గవర్నర్ గారికి ఇవ్వాల్సిన మినిమం ప్రోటోకాల్ ఏ కలెక్టర్ కానీ, ఏ అధికారి కానీ, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ మంత్రులు కానీ, సిఎస్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ 15th ఆగస్టు రోజు కావచ్చు, వివిధ రకాలైన అధికారిక పూర్వకమైన కార్యక్రమాల్లో ఎందుకు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు అటెండ్ కావట్లేదు? గవర్నర్ గారికి ఇవ్వాల్సిన విలువలు ఎందుకు ఇవ్వట్లేదు? ఒక మహిళా గవర్నర్ అనే ఒక ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలి, బురద జల్లాలని చెప్పి ఆ బిల్లుల యొక్క అవసరాలు ప్రజలకు ఉన్నా కూడా ఆ బిల్లుల యొక్క జస్టిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పన్నాగం ప్రకారం వాటిని పెండింగ్ లో పెట్టింది. అంటే ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి వెళ్ళి మీకు 194 పేజీల రిపోర్ట్ ఇచ్చే అవకాశం దొరికింది తప్ప, సిఎస్ గారు వెళ్ళి గవర్నర్ గారి దగ్గర కూర్చొని, మంత్రులు వెళ్ళి గవర్నర్ గారి దగ్గర కూర్చొని ఎందుకు జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతారో తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.